పోతినేని గారి సినిమా వస్తుంది, ఆంధ్ర కింగ్ తాలూకా. అది ఎక్కడో కొడుతుందండి, ఈరోజు ట్రైలర్ చూశాను, ఎక్కడో కొడుతుంది. రవితేజ గారు మూవీ ఒకటి ఉంది కదా, నేనింతే. సో ఆ టైప్ లైక్ హీరోలాగా అనిపిస్తుంది. బట్ ఇక్కడ ఉపేంద్ర గారు హీరో అనమాట, పోతినేని. యా సో ఆయన వచ్చి మళ్ళీ రియాక్ట్ అవ్వడం అనేది కొంచెం కొత్తగా అనిపిస్తుంది. సో మేబీ చూద్దాం, కానీ బోర్ అయితే ఉంటుంది అన్న ఫీలింగ్ అండి. మరి సినిమా చూడకముందు అలా చెప్పకూడదు కాబట్టి చూద్దామండి. పోతినేని గారు, మీరు ఇంకా మంచి స్క్రిప్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు చాలా బాగుంటారు, చాలా క్యూట్గా ఉంటారు. మీరు నా క్రష్, మీకు తెలియదు ఆ విషయం. సో ఇప్పటి నుంచి కాదు, రెడీ మూవీ నుంచి క్రష్, తర్వాత దేవదాస్ చూసి నాకు అమ్మో మామూలుగా కాదు ఇంకా. సో ఇలాంటి టైంలో మీరు ఇలాంటి చిన్న చిన్న సినిమాలు, లైక్ చిన్న చిన్న అని పెద్ద పెద్ద అని కాదు, స్క్రిప్ట్ చూసుకొని చేస్తే బాగుంటుంది నా ఫీలింగ్. రాంపోతినేని గారు ఉన్నారు, ఆ గెటప్ చూసి మళ్ళీ నేను శైలజ లాగా మంచి ఒక హిట్ కొడతారు అని అంటున్నారు. అస్సలు కాదండి, నేను శైలజ అసలు వేరే లెవెల్ మూవీ, అసలు అది వేరే లెవెల్ మూవీ. అసలు ఆ టైప్ అయితే కొట్టలేడండి మళ్ళీ. సో నేను ఆ టైప్ సినిమాలు కానీ ఇంకో కొంచెం మంచి సినిమా తీయాలని కోరుకుంటున్నా. ఆయన ఎనర్జీ లెవెల్ వేరు, అర్థమవుతుందా? ఆయన ఎనర్జీ లెవెల్ వేరు, డ్యాన్స్ కానీ వాట్ ఎవర్ అనమాట. ఆయన పెట్టే ఎఫర్ట్స్ వేరు. స్కందకి అంత స్కోప్ ఎంత ఇచ్చేసాడంటే మన డైరెక్టర్ జడగొట్టేశాడు. కానీ స్కంద 2 ఉంది అన్నారు కాబట్టి మేబీ దాంట్లో ఉంటుందేమో మొత్తం అని నేను అనుకుంటున్నాను.